ఈ ఎడినాయిడ్స్ పిల్లల ఎదుగుదలకి, పరివర్తనకి, వాళ్ళ కాన్సంట్రేషన్కి, వాళ్ళ ఫ్రెండ్స్తో ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుందని దాని గురించి నేను చెప్పదలుచుకుంటున్నాను. ఈ పిల్లలు వాళ్ళ తోటి ఫ్రెండ్స్తో ఎంత యాక్టివ్గా ఉంటారో అంత యాక్టివ్గా ఉండలేరు. బికాజ్ వీళ్ళకి ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. బ్రెయిన్కి వెళ్ళి ఆక్సిజన్ తక్కువ ఉండడం వల్ల వీళ్ళ కాన్సంట్రేషన్ పాయింట్ కానీ, ఏకాగ్రత కానీ, ఈజీగా స్పాంటేనిటీ కానీ వీళ్ళలో బాగా తక్కువగా ఉంటుంది. మీరు ఈ విషయాన్ని అండ్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి తక్కువ కూడా అనిపిస్తుంటుంది. వెన్ కంపేర్ టు మామూలు పిల్లలతో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి వినికిడి తక్కువ ఉంటుంది. వీళ్ళు ఫోకస్ చేసి వింటే కానీ మీకు కరెక్ట్ సమాధానం ఇవ్వలేరు. ఇటువంటి వాటిని మీరు ఈజీగా తీసుకోవడానికి లేదు. ఈరోజు కాంపిటేటివ్ వరల్డ్, ప్రతిదీ కాంపిటీషన్, ప్రతి ఫీల్డ్లో. మీ పిల్లవాడు కాంపిటీషన్లో తక్కువ ఉండడం అనేది మీరు యాక్సెప్ట్ చేయలేరు. కాబట్టి ఈ విషయాన్ని మీరు అంత ఈజీగా తీసుకోవడానికి లేదు. దీన్ని మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఏ విధంగా అయితే దీన్ని ట్రీట్మెంట్ చేయించాలన్నది మీరు ఆలోచించాలి. ఇంకో విషయం, ఈరోజు కాస్మెటిక్ సర్జరీ గురించి వింటున్నాం. ఎత్తుపళ్ళు గురించి కొన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టేస్తున్నారు. దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఎత్తుపళ్ళు రావడానికి, పళ్ళు తేడాగా అవ్వడానికి కారణం ఎడినాయిడ్స్ కూడా ఉండొచ్చు. మీరు ఎడినాయిడ్స్ని ఒక 5-6 ఏళ్ళు అలాగే ఇగ్నోర్ చేసేసి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకుండా చేశారనుకోండి, దాంట్లో ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు రావడానికి కారణం. మళ్ళీ దానికి డెంటల్ డాక్టర్కి వెళ్ళి ఎంత చేసినా అది రెక్టిఫై అవ్వదు. అదే ప్రాబ్లమ్ని మీరు చిన్న వయసులో రెక్టిఫై చేస్తే యాజ్ పిల్లవాడు ఎదిగే కొద్దీ అదంతా ఆటోమేటిక్గా అది సెట్ రైట్ అయిపోతుంది. కాబట్టి ఇది సామాన్య విషయమైన కాదు. ఎడినాయిడ్స్ని ఇగ్నోర్ చేయడం అనేది మీరు ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకుని పిల్లవాడిని సరిగ్గా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.